ఎర్రజెండా రెపరెపలు, విప్లవ గొంతుల సవ్వడి, ఎన్కౌంటర్లు, నిర్బంధాలు, కార్మిక పోరాటాలతో యాక్టివ్గా ఉండే మావోయిస్టులు కనుమరుగు కాబోతున్నారా? వరుస ఎదురుదెబ్బలతో మావోలు అల్లాడుతున్నారా? మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఘటన మరవకముందే మరో కేంద్ర కమిటీ సభ్యుడు 10th లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిపై మావోలు తలడిల్లుతున్నారా? మావోయిస్టు పార్టీలో ఏం జరుగుతోంది? మావోయిస్టు పార్టీకి మరోసారి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నాయకుల్లో ఒకరైన 10th లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ ఎన్కౌంటర్లో హతమయ్యారు. భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. మావోయిస్టు ప్రధాన నేత నంబాల కేశవరావు మరణించిన నెల రోజులకే ఈ ఘటన జరిగింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్లో మావోయిస్టు నేతలు సమావేశమయ్యారన్న సమాచారం ఆధారంగా భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. గురువారం తెల్లవారుజామున భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లోనే సుధాకర్ మరణించాడని అధికారులు వెల్లడించారు. సుధాకర్ అనేక పేర్లతో మావోయిస్టు వర్గాల్లో ప్రసిద్ధి చెందాడు. గౌతమ్, ఆనంద్, చంటి బాలకృష్ణ, రామరాజు, సోమన్న లాంటి మారుపేర్లతో ప్రచారంలో ఉన్నాడు. ఏలూరు జిల్లా సత్యవోలు గ్రామానికి చెందిన సుధాకర్ గత 4 దశాబ్దాలుగా ఉద్యమంలో ఉన్నాడు. ప్రభుత్వంతో 2004లో జరిగిన శాంతి చర్చల్లో కూడా పాల్గొన్నాడు. ఆయనపై ప్రభుత్వం కోటి రివార్డు ప్రకటించింది. ఈ ఎన్కౌంటర్పై బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేందర్ యాదవ్ స్పందించారు. సుధాకర్ మృతి నిజమని తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. గత 6 నెలల్లో మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన 3 ముఖ్య నేతలు భద్రతా బలగాల చేతుల్లో హతమయ్యారు. ఇది మావోయిస్టులకు పునరుద్ధరించలేని దెబ్బగా మారింది. 3 వారాల వ్యవధిలోనే ఇది రెండో పెద్ద ఎదురుదెబ్బ కావడం విశేషం. ఇంద్రావతిలో మరికొందరు మావోయిస్టు అగ్రనేతలున్నట్టు అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ మాజీ ప్రెస్ ఇన్ఛార్జ్ బండి ప్రకాష్, స్పెషల్ జోన్ లీడర్ పాపారావు కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు బస్తర్ ఐజీపీ సుందర్రాజు తెలిపారు. ప్రకాష్పై 25 లక్షలు, పాపారావుపై 20 లక్షల రివార్డు ఉంది. అయితే వీరిద్దరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. భద్రతా బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. ఒకదాని తర్వాత ఒకటి మావోయిస్టులకు ఎదురయ్యే ఈ విధమైన ఘటనలు ఆ పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని దిగజారుస్తున్నాయి. భద్రతా బలగాలు దాడులతో మావోయిస్టుల్లో కలకలం రేగుతోంది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సంఘాలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాయి. ఇందులో విభిన్న భావజాలాల వ్యక్తులు, సంస్థలు ఉన్నా ప్రధానంగా వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలదే కీలక పాత్ర. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ పాదయాత్ర ఎంత ఉపయోగపడిందో, కాంగ్రెస్తో కలిసి 9 వామపక్ష పార్టీల కూటమి సాగించిన విద్యుత్ ఆందోళన అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ విజయానికి దోహదం చేసింది. తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ ఆందోళనే ప్రధాన భూమిక పోషించింది. బషీర్బాగ్ కాల్పుల్లో మరణించిన 3 కూడా లెఫ్ట్ పార్టీ కార్యకర్తలే. అంటే ఆ ఆందోళనల్లో కమ్యూనిస్టు పార్టీల పాత్ర ఎంత కీలకంగా నిలిచిందో వేరే చెప్పనక్కర్లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనే కాదు, తెలంగాణ ఉద్యమ చరిత్ర మొత్తానికి తలమానికంగా నిలిచే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో రాజకీయ ఉద్యమాలకు కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష భావజాలం కేంద్ర బిందువుగా నిలిచాయి. అయినా ప్రజా పోరాటాల నిర్మాణంలో, ప్రజా ఆందోళనలకు నాయకత్వం వహించడంలో అగ్రభాగాన నిలిచిన కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల రాజకీయంతో పాటు అడవి పోరులోనూ వెనుకబడిపోయాయి. మావోయిస్టులు గతంలో తమ కార్యకలాపాలకు లేదా సమాచారం చేరవేయడానికి టెక్నాలజీని వినియోగించేవారు కాదు. కానీ ఓ దశాబ్దం నుండి మావోలు కాకపోయినా వారికి సమాచారం చేరవేసే సానుభూతి పరులు సెల్ ఫోన్లు వినియోగించడం కూడా పోలీసులకు పక్కా సమాచార సాధనాలుగా మారుతున్నాయి. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. తమతో చర్చలు జరపాలనే మావోయిస్టు పార్టీ ఇదివరకే విజ్ఞప్తి చేసినా